ఐపీఎల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. చూద్దాం మరి. మొన్న పంజాబ్ నన్ను 4th మ్యాచ్ గెలిపించింది, చెన్నై సూపర్ కింగ్స్ నన్ను ఓడించింది. థర్డ్ మ్యాచ్ అనుకుంటా, ముంబైతో కాదు, థర్డ్ మ్యాచే ఓడిపోయినాం. ఇంకా నిన్నటి మ్యాచ్లో చూసిరు కదా మన వాళ్ళు, హనుమంతుని దయవల్ల చుక్కలు చూపెట్టిర్రు మన కేకేఆర్కి. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫస్ట్ బోని కొట్టిర్రు, ఐపీఎల్లో ఫస్ట్ స్కోరు మనదే. మళ్ళా ఫస్ట్ 6 ఓవర్లో కూడా 82 రన్లు కొట్టడం ఈ ఐపీఎల్లో 2026లో మన వాళ్ళదే. నేను చెప్పినా కదా నిన్న ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని అన్నా, ఎస్ఆర్హెచ్ గెలిచింది. మన టాస్ వచ్చేసి 4 మ్యాచ్లు గెలిచింది, నేను వచ్చేసి 2 మ్యాచ్లు గెలిచిన. ఇక నుంచి చూద్దాం. బ్యాటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు బౌలింగ్ వాళ్ళే గెలిచిర్రు, 6వ మ్యాచ్ నుంచి స్టార్ట్ అయింది బ్యాటింగ్ వాళ్ళది. బ్యాటింగ్ వాళ్ళు గెలిచిర్రు. ఈరోజు నేనైతే పంజాబ్ వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాను. చూద్దాం మరి, పంజాబ్ వాళ్ళు గెలుస్తారా, చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తారా అనేది వెయిట్ అండ్ సీ. ఈరోజు మన టాస్ ఏమంటుందో ఒక్కసారి టాస్ వేసి చూద్దాం ఫ్రెండ్స్. కానీ ఇంకా ఎప్పుడు మన టాస్ దీని మీద వేయడం అలవాటు, చూసిరు కదా. ఎప్పుడైనా మ్యాచ్లు చేంజ్ అవ్వచ్చు. హోమ్ ప్లేస్ పోయింది, బౌలింగ్ నుంచి ఇప్పుడు బ్యాటింగ్ గెలిచే స్థాయికి వచ్చేసింది ఐపీఎల్ మ్యాచ్. ఇప్పటి నుంచి కొంచెం థ్రిల్లింగ్గా ఉంటాయి మ్యాచ్లు. డోంట్ మిస్ ఇట్. అందరూ చూస్తూనే ఉండండి. ఐపీఎల్ మ్యాచ్లు చాలా బాగుంటాయి. టెన్షన్ లేకుండా పురుసదిగా మీరు నాలాగానే మనసులో ఏదో ఒక టీం అనుకోర్రి, ఆ టీం మీద ఫోకస్ పెట్టండి. కానీ బెట్టింగ్ ఆడొద్దు. బెట్టింగ్ అనేది నేరము. బెట్టింగ్ ఎవరు చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ ఇది చిల్ టైం పాస్ మాత్రమే. టైం పాస్ లాగానే తీసుకోండి ఈ షోని. ఏ షోని? ఐపీఎల్ అనే షోని టైం పాస్ లాగానే చూడుర్రి. నేను ఇప్పుడు నా వ్యూస్ కోసం అని చెప్పి, సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి, వ్యూస్ అవసరంలే కానీ సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి నేను ఐపీఎల్ మ్యాచ్లు అవి చెప్తున్నా అంతే. నాకేం ఉపయోగం లేదు ఐపీఎల్. కాకపోతే నేను క్రికెట్ లవర్ని. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను క్రికెట్ వీడియోలు చేస్తున్నా. యాక్చువల్లీ మూవీ ఫీల్డ్, క్రికెట్ వీడియోలు చేయడంలో తప్పేం లేదు కదా, అందుకే క్రికెట్ వీడియోలు చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి అంజీ షోస్ యూట్యూబ్ ఛానల్. చూద్దాం మరి ఈరోజు మన కైన్ ఏది గెలుస్తుందో మ్యాచ్. చెన్నై సూపర్ కింగ్సా లేకుంటే పంజాబా అనేది. నేనైతే ఈరోజు మ్యాచ్ పంజాబ్ గెలుస్తా అంటున్నాను. చూద్దాం మన టాస్ ఏమంటుందో. ఓకేనా ఫ్రెండ్స్? ఇవ్వండి, ఇట్లా కనిపించదేమో. బొమ్మ వచ్చేసి పంజాబ్, నెంబర్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. చూద్దాం మరి. నేనైతే పంజాబ్ అంటున్నా. మన కాయిన్ ఏమంటుందో ఒకసారి చూద్దాం. ఒక్కోసారి కింద పడుతుంది, చూద్దాం. ఓ వెరీ గుడ్. చెప్పాలి నా షర్ట్ కింద పడ్డది. నో ప్రాబ్లం. మళ్ళీ ఒక్కసారి ఇవ్వండి. బొమ్మ వచ్చేసి కనిపిస్తుందా? ఒక్కసారి కనిపిస్తుంది. ఓకే. బొమ్మ వచ్చేసి అమ్మా నా మళ్ళీ వస్తుంది, చెప్తా మళ్ళీ ఒకసారి. బొమ్మ వచ్చేసి మన పంజాబ్, నెంబర్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. చూద్దాం మరి పంజాబ్ గెలుస్తుందా ముంబై గెలుస్తుందా అనేది. ఒక్కోసారి కింద పడుతుంది, చూద్దాం ఈసారి. షట్, రెండోసారి కూడా కింద పడ్డది. ఓకే ఫ్రెండ్స్, ఇది లాస్ట్ అండ్ ఫైనల్, మూడోసారి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూనే ఉండండి. బొమ్మ వచ్చేసి పంజాబ్, నెంబర్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. చూద్దాం ఏది గెలుస్తుంది. వావ్.
ఏమంటుంది, ఈరోజు కూడా కాయిన్ నాకు రివర్స్ ఆడుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ అంటుంది, నేను మాత్రం పంజాబ్ గెలుస్తా అంటున్నా. చూద్దాం మరి పంజాబ్ గెలుస్తుందా చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందా అనేది. నిన్న కూడా రివర్సే ఆడినాం, ఈరోజు కూడా టాస్ నేను రివర్సే ఆడుతున్నాం. చూద్దాం మరి. టాస్ వచ్చేసి 4 మ్యాచ్లు గెలిచింది, నేను వచ్చేసి 2 మ్యాచ్లు గెలిచిన. ఈ మ్యాచ్ నేను గెలిస్తే 3 అవుతుంది. చూద్దాం మరి నేను గెలుస్తానా గెలవనా అనేది. చూస్తూనే ఉండండి అంజీ షోస్ యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.